ముహూర్త కీలుబొమ్మగా అడుగడుగున నిబంధనల ఉల్లంఘన, ఈవీఎం సాఫ్ట్వేర్ ఇష్టానుసారం ఓటింగ్ శాతం పెంపుతో ఓట్ల మళ్లింపు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పక్కన పెట్టి ప్రభుత్వ గుప్పిట్లోకి ఈసీ నియామకాలు, ఫామ్ 17C ఓటర్ జాబితాల గోప్యతమైన ఆంతర్యం ఏంటి, వెబ్సైట్లో ఎందుకు పెట్టరు, దేశ చరిత్రలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా పోలింగ్ సమయం ముగిశాక ఓట్ల శాతంలో గణనీయ పెరుగుదల, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా వంటి రాష్ట్రాల్లో సాయంత్రం 5 తర్వాత 12:30కు పైగా పెరిగిన ఓట్ల శాతం, అక్రమాల నిరోధానికి కాపలాదారుగా ఉంటూ కళ్ళు మూసుకున్న ఎన్నికల కమిషన్, భారత్ జోడో అభియాన్ సదస్సులో సామాజికవేత్త ప్రశాంత్ భూషణ్, ఏపీలో అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్పై అనేక అనుమానాలు, సామాజికవేత్త పరకాల ప్రభాకర్ అన్నటువంటి హైలైట్ చేశారు. ఇకపోతే సీమ ద్రోహి చంద్రబాబు అంటూ పోలవరం ఎత్తు తగ్గించి సీమ లిఫ్ట్ పనులు ఆపి నిలువెల్లా ద్రోహం, కుప్పానికి నీళ్లిచ్చింది వైఎస్ జగన్, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 4 సార్లు సీఎం అయ్యేందుకు అవకాశం కల్పించి చిత్తూరు జిల్లా ప్రయోజనాలను చంద్రబాబు దెబ్బతీస్తున్నారు. పొంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమ రైతులకు చంద్రబాబు ద్రోహం చేస్తుంటే చూస్తూ ఊరుకుందామని ప్రశ్నించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఏపీ మోడల్ స్కూళ్లలో పీడీలు, కంప్యూటర్ టీచర్ల